హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా టెస్ట్ అనే ఆర్ మాధవన్ నటించిన టెస్ట్ అనే మూవీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా కథ పరంగా చూస్తే ఓకే అనిపించింది. ఈ సినిమాలో ఆర్ మాధవన్ తో పాటు సిద్ధార్థ్, నయనతార నటించడం జరిగింది. ఈ సినిమాకి వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్ సూపర్ అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ స్లో నెరేషన్ లో సాగిన, కానీ సెకండ్ హాఫ్ నుంచి కథ పరంగా కథలో బలం పుంజుకోవడం జరుగుతుంది. ఈ సినిమాలో మన ఆర్ మాధవన్ గారు ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. తను తయారు చేసిన వస్తువుకి అప్రూవల్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసే ఒక సైంటిస్ట్, ఒక ఫెయిల్యూర్ సైంటిస్ట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో నెరేషన్ సాగిన ఆర్ మాధవన్ క్యారెక్టర్ మాత్రం సెకండ్ హాఫ్ లో అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు బాగానే అనిపించిన, కానీ లాస్ట్ ఎండింగ్ సీన్ కొంచెం సినిమాకి కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం దీన్ని గ్రిప్పింగ్ చేసి మంచి స్క్రిప్ట్ అనేది లాస్ట్ లో చూపిస్తే బాగుండేది అనిపించింది. కానీ ఈ సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక టెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా నటించడం జరిగింది. మన సిద్ధార్థ్ కూడా యాక్టింగ్ పరంగా ఓకే అనిపించాడు. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే నయనతార కూడా ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ చేసిందని అనిపించవచ్చు. ఆర్ మాధవన్ కి వైఫ్ గా, పిల్లలు లేని తల్లిగా నటించడం జరిగింది. పిల్లల కోసం తను పడే ప్రయత్నం ఏంటో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా కోసం ముగ్గురు క్యారెక్టర్లు అదిరిపోయే క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ కి మనకున్న లింక్ ఏంటో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి తన లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఈ సినిమా మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఓవరాల్ గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే స్లో నెరేషన్ సాగిన, సెకండ్ హాఫ్ మాత్రం మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ కలగజేస్తుంది. ఈ సినిమా ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు. ఓకే, ఈ సినిమా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఈ సినిమా కథ పరంగా, క్యారెక్టర్ పరంగా ఓకే అనిపించింది. మీరు ఓటీటీలో చూడాలనుకుంటే ఈ ఖచ్చితంగా చూడొచ్చు. మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.